యేసయ్య నిజ దైవం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరిలా కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆ ప్రభు ఎవరంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో చూస్తున్నట్లు అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉన్నాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు లోకంలో దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. మన ఇండియా దేశంలో మనం చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క దేవుడు ఉన్నారు. మరి ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే మరి తండ్రికి ఒక దేవుడు ఉన్నాడు, తల్లికి ఒక దేవుడు ఉన్నాడు, కుమారుడికి ఒక దేవుడు, కుమార్తెకు ఒక దేవుడు, అల్లుడికి ఒక దేవుడు, కోడలకు దేవుడు. ఎవరికి వచ్చి ఇష్టం వచ్చిన వారి దేవుని వాళ్ళు పూజించుకుంటూ ఉంటున్నారు. ఏకకాలంలో కాదు, వారానికి ఒకళ్ళని మారుస్తూ ఉంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఇంతమంది దేవుళ్ళు లేరు, దేవుడైన వారు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ స్పష్టంగా మనకు సెలవిస్తుంది. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. నువ్వు ఏ ప్రాంతం వాళ్ళైనా, లేకపోతే ఏ జాతి వాళ్ళైనా, ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా, మనుష్యులందరికీ యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. దేవుని చేత శరీరము మనకు అనుగ్రహించబడిందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నదని. ఇప్పుడు మనకున్న ఈ దేహము ఎవరి చేత అనుగ్రహించబడిందంటే దేవుని చేత అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మీరు మీ సొత్తు ఏమాత్రము కాదు. ఎందుకంటే ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడిందంటే దేవుని వలన అనుగ్రహించబడింది. దావీదు 139 దావీదు కీర్తనలు మనం చూసినట్లయితే, నీ యొక్క చేతులు నా యొక్క అవయవములను రూపించినాయని, నాకు రూపమును ఏర్పరిచింది నీ చేతులని అక్కడ దావీదు దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఈ రూపము, ఈ శరీరము మనకి ఎవరి వలన అనుగ్రహించబడిందంటే దేవుని వలన. నీవు శరీరం కలిగి ఉంటే నీకు దేవుడు ఎవరై ఉన్నారంటే ప్రభువైన యేసు. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు శరీరంతో ఉన్నారంటే మీకు దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని స్పష్టంగా ఈరోజు మీరు గ్రహించబద్దులై ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో, శరీరాత్మలకు ఆయన దేవుడై ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, సర్వ శరీరాత్మలకు దేవుడైన యెహోవాని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు శరీరమే కాదు, ఆత్మను కలిగి ఉంటే నీకు దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ యొక్క శరీరంలో ఆత్మ ఉన్నదంటే, ఆత్మ ఎవరు పెట్టిన దీపం అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంటే యెహోవా పెట్టిన దీపము. నాలో ఆత్మ లేదని ఎవరు చెప్పలేరు. నీ యొక్క శరీరంలో ప్రాణం ఉంది, నీ యొక్క ప్రాణంలో ఆత్మ కూడా ఉంది. ఇవి 3 విడదీయలేని బంధంగా ఉంది. అవి 3 కలిసి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో జీవించగలుగుతాము. కానీ ప్రసంగిలో 12వ అధ్యాయం 7వ వచనంలో, ఎవరికైతే మరణం సంభవిస్తుందో, ఎవరైతే మరణిస్తారో, ఎవరైతే మంటి పాలవుతారో అక్కడ వారిని గురించి ఏమైనా వ్రాయబడి ఉందంటే, మన్ను అనేది వెనుకటి వల్లే మన్నుకు చేరును, ఆత్మ తనను దయచేసిన దేవుని వద్దకు చేరినని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏదైతే మన నుంచి దేవుడి మనల్ని తీసి చేసి మరి తన ఆత్మను ఉంచాడో, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంట?
తిరిగి దయచేసిన వాని యొద్దకే వెళ్ళిపోతుంది. ఎంతమంది అయితే ఈరోజు ఆత్మ కలిగి జీవిస్తున్నామని గుండె మీద చేతులు వేసుకుని చెప్పగలరో వారందరికీ దేవుడు ఎవరై ఉన్నారంటే ప్రభువైన యేసు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శరీరాత్మలకు దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరంతేకాదు కీర్తన 48వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సదాకాలమునకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సదాకాలములకు, అన్ని కాలములకు ఆయన దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలామందిని చూస్తే వాళ్ళ యొక్క దేవుళ్ళు కొత్తగా పుట్టుకొస్తున్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. నా చిన్నప్పుడు లేని దేవుళ్ళు ఈరోజు మన ఇండియా దేశంలో ఎంతోమంది మరి పుట్టుకు వస్తున్నారు. కొత్త వాళ్ళు నూతనంగా వారు తయారు చేయబడుతున్నారు. కొంతమంది అయితే కొన్ని సీజన్లకే, కొన్ని యొక్క కాల పరిమితులకి వారు పరిమితమై ఉన్నారు. మరి చూడండి, వింటర్ సీజన్ వచ్చినప్పటికీ కొంతమందిని ఆరాధిస్తారు, సమ్మర్ సీజన్ వచ్చినప్పటికీ కొంతమందిని ఆరాధిస్తారు, కార్తీక మాసం వచ్చినప్పటికీ కొంతమందిని, శీతాకాలం వచ్చినప్పటికీ కొంతమందిని, వేసవికాలం వచ్చినప్పటికీ కొంతమందిని దేవుళ్ళను మారుస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సదాకాలములకు దేవుడైనాడు, అన్ని కాలములకు దేవుడైనాడు. ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు ఎవరంటే ఆయనే. అందుకనే అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. ఆదియును అంతమును నేనే అంటున్నాడని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం కూడా 8వ వచనం కూడా మనం చదువుకుందాం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చి జ్ఞానము వ్యర్థము. ఈరోజు మనుషులు ఎలాగ ఉన్నారంటే, నా మాటలు కాదు, నా దేవుని యొక్క మాటలు, బైబిల్ యొక్క మాటలు, జనులు కేవలము పశుప్రాయులంట. దేవుడు మరి మనుషులను ఎందుకు పశువులతో పోల్చుతున్నాడంటే, పశువులకు జ్ఞానం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, ఆలోచన ఏమాత్రమూ లేదు. అందుకని మనుషులను దేవుడు పశువులతో పోల్చుతున్నాడు. ఆకాశంలో దేవునికి మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయనకు చేతి పనిని ప్రచారం చేస్తున్నవి. నువ్వు ఆకాశం చూడు, ఆకాశంలో నక్షత్రం చూడు, ఈ సృష్టిలోని సమస్తాన్ని నువ్వు చూసినట్లయితే ప్రతి ఒక్కటి దేవుని యొక్క మహిమను ప్రచారం చేస్తున్నాయి. ఆయనకు చేతి పనుల యొక్క కార్యమును అవి ప్రచురం చేస్తున్నాయి. వాటిని గూర్చి, వాటిని నువ్వు చూచినప్పుడు, వాటిని గూర్చి నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత మహిమగల దేవుడో నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నావంటే దానికి కారణం అంటే చెప్పినా, నీవు కూడా పశుప్రాయుడిగా ఉన్నావని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మనుషులు పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము. మీరు ఎటువంటి జ్ఞానాన్ని కోరుకుంటున్నారంటే, ఎటువంటి జ్ఞానాన్ని ఆశిస్తున్నారంటే, బొమ్మల వలన, విగ్రహాల వలన వచ్చే జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. అది వ్యర్థమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అదే అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాయే నిజమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాయే నిజమైన దేవుడు. హీ ద ఓన్లీ వన్ ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ గాడ్. నిత్యుడకు దేవుడు, నిజమైన దేవుడు, ఆది నుంచి అంతం వరకు ఉన్న దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు, సమస్తమును సృష్టించి పరిపాలించిన దేవుడు, కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. ఆయన మాత్రమే, ఆయనే నిజమైన దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా యేసే నిజ దైవం అనే టైటిల్ తోటి మేము ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఆయన యందు నీకు నిత్య జీవం ఉంది, ఆయన యందు నీకు రక్షణ ఉంది, ఆయన యందు నీకు విడుదల ఉంది, ఆయన యందు నీకు జీవం ఉంది అని నీవు గ్రహించినట్లు, ఆ టైటిల్ చూస్తేనే మనుషులు గ్రహించినట్లు ఆ విధంగా దేవుడు మాకు ఆ వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయనే జీవం గల దేవుడు, సదాకాలమునకు ఆయనే రాజు. అన్ని కాలాలకు రాజు ఎవరంటే ఆయనే. ఈరోజు రాజులు అన్నవారు, అధికారులు అన్నవారు, అధిపతులు ఉన్నవారు కొంతకాలం వరకే. వారు ఎంత ఉన్నతులైనప్పటికీ, వారు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, వారు ఎంత బలవంతులైనప్పటికీ వారు ఒకనొక దినాన్న మంటి పాలు కావాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు, గొప్ప రాజు ద అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనంతా పిలుస్తాం.
క్రీస్తు పూర్వమే 300 సంవత్సరాలకు పూర్వమే అతడు ప్రపంచాన్ని జయించడానికి పెద్ద కంకణం కట్టుకుని ప్రపంచంలో సహము పైగా అతడు జయించాడు. ఇండియా దేశాన్ని కూడా జయించడానికి అతడు ఇండియా దేశం మీద కూడా దండెత్తాడు. తన యవ్వన కాలంలో అతడు మరణమయ్యాడు. యవ్వన కాలంలో చిన్న దోమ, ఒక మలేరియా జ్వరం వల్ల అతడు మరణమయ్యాడు. అతడికి ఆ జ్వరం వచ్చినప్పుడు అతడు సంపాదించుకున్న రాజ్యం కానీ, అతడు సంపాదించుకున్న ఆ ఆధిక్యత కానీ, ఆ ఘనత కానీ ఏది అతన్ని రక్షించలేకపోయింది. 33 సంవత్సరాల యవ్వన కాలంలో అతడు మరణించాడు. అతడు మరణిస్తున్నప్పుడు అతడు మనుషులందరితో ఏమని సెలవిచ్చాడంటే, నా సమాధి పెట్టెలోంచి నా చేతులను బయట ఉంచండి. అది మనుషులకు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఒక సూచనగా ఉండనియండి. నేను వెళ్ళిపోతున్నాను. ఆ లోకాన్ని జయించిన అలెగ్జాండరు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని మనుషులు దీన్ని చూచి గ్రహించినట్లు ఆ విధంగా చేయండి అని అలెగ్జాండర్ సెలవిచ్చాడు. నిజమే, రాజులైన వారు కూడా మనవలే మంటిపాలవుదురు, వారు కూడా మనుష్యులే. కానీ బైబిల్ చెప్తుంది చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలములకు ఆయన రాజు, అన్ని కాలాలకు ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మన యేసుక్రీస్తుకు పేరున్నది. హల్లెలూయా. నువ్వు ఏ రాజు యొక్క ఆధిపత్యంలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, 2వ రాజులు 19వ అధ్యాయము 5వ వచనం 15వ వచనంలో మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు సకల రాజ్యములకు దేవుడు. ఈరోజు ఇండియా దేశంలో యేసు ప్రభుని అంగీకరించాలంటే, యేసు ప్రభుని ఒప్పుకోవాలంటే, యేసు ప్రభుని ప్రభువుగా అంగీకరించి రక్షకుడిగా అంగరించి ఆయన కొరకు జీవించాలంటే ఎంతోమంది ఎంతో అభ్యంతరాలు తెలియచేస్తున్నారు. యేసు ప్రభు ఇండియా దేశస్థుడు కాదు, ఇండియాకు దేవుడు కాదు, యేసు ప్రభు అమెరికా వల్ల దేశస్థుడు అంటున్నారు. ఎంత విచారమో చూడండి. యేసు ప్రభు అమెరికాలో పుట్టలేదండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టారంటే ఏషియా ఖండంలోనే, ఆసియా ఖండంలోనే, పాలస్తీనాలో బెత్లెహేంలో ఆయన పుట్టారు. ఆయన పాలస్తీన్లకే దేవుడు కాదు, ఇశ్రాయేలుకే దేవుడు కాదు, యూదులకే దేవుడు కాదు, అమెరికన్స్కే దేవుడు కాదు. ఆయన సకల రాజ్యాలకి ఆయన దేవుడు. భూమి యందు ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో, అది ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మరి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యానికి దేవుడు ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మూలంగానే నీవు, ఆయన మూలంగానే ఈ భూమి, ఆయన మూలంగానే ఈ రాజ్యము ఉన్నది. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, రాజులను పడద్రోయచ్చు, కాలములను సమయములను తన ఆదిములో ఉంచుకున్న దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. రాజులను పడద్రోయచ్చు నియమించువాడు ఆయనే. నెబుకద్నెజరు అనే ఒక గొప్ప రాజు ఉంటాడు, గొప్ప చక్రవర్తి అయిన నెబుకద్నెజరు మరి యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి యెరూషలేము పట్టణాన్ని మరి మట్టంగా చేసి, మరి యెరూషలేము పట్టణస్తులందరినీ తన యొక్క మరి బందీలుగా చేసుకుని మరి ఆ దేశాన్ని కొల్లగొట్టుతాడు. అతనికి అటువంటి అధికారాన్ని ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసే. ఒకానొక సమయంలో నెబుకద్నెజరు మరి కల్దీల యొక్క పట్టణంలో తిరుగుతూ సంచరిస్తూ తన మనసులో అనుకుంటున్నాడంట. తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఆహా, ఇంత గొప్ప పట్టణము నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క ఐశ్వర్యాన్ని, నా యొక్క ఘనతను, నా యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉన్నాయి అని తన మనసులో అనుకుని మనసులో గర్వించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు కొంతకాలము పశుప్రాయుడివై ఉందువు, కొంతకాలము పశుప్రాయుడివై ఉందువు. నిజంగానే మరి ఆ విధంగానే దేవుడు నెబుకద్నెజరు ముట్టినప్పుడు అతడు పశుప్రాయుడయ్యాడంట. అతడు పశువు వలె గడ్డి మేయి వాడయ్యాడంట. అతని యొక్క గోళ్ళు పక్షి యొక్క గోళ్ళ వల్ల తయారైనంట. అతని శరీరం ముందు ఈకల వంటి మొలిచినాయని బైబిల్లో మనం చూసినట్లున్నాం. అతనికి పిచ్చి పట్టిందని ఆ యొక్క రాజ్యంలోని జనులు అతని యొక్క రాజ్యంలో ఉండకుండా అతనిని అరణ్యంలోకి తోలివేశారు. నిజమే కదా, పిచ్చి వాళ్ళని ఎవరు ఇంట్లో ఉంచుకోరు కదా. ఆ విధంగా నెబుకద్నెజరుకు ఎందుకు పిచ్చి పట్టిందంటే గర్వం వలన, అహంకారం వలన, నాది, నా వలన కలిగింది, నా యొక్క ఖడ్గం చేత, నా యొక్క బలం చేత ఈ యొక్క రాజ్యాన్ని సంపాదించుకుని అనుకున్నాడు. వెంటనే దేవుడు ముత్తాడు. అతడు పిచ్చివాడయి
పశువు వంటి వాడయి అరణ్యంలో అతడు సంచరించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 7 సంవత్సరములు అరణ్యంలో మరి మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ అతడు ఉన్నప్పుడు ఒకనొక దినాన్న గ్రహించాడు. హల్లెలూయా. దేవుడు అతని గ్రహించి బుద్ధి వచ్చినప్పుడు ఆకాశముందున్న దేవుడే నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన ఎవరికి అధికారము ఇవ్వజూచునో ఆయనకు అది వారికి ఇచ్చునని, ఆయనకున్న అధికారం తప్ప వేరే అధికారం లేదని అతడు గ్రహించి ఆకాశమందున్న దేవుణ్ణి స్తుతించాడు. యేసుక్రీస్తు ప్రభుని స్తుతించాడు, మహిమపరిచాడు, ఘనపరిచాడు. వెంటనే అతడు కోల్పోయింది దేవుడు అతడికి అనుగ్రహించాడని బైబిల్లో మనం చక్కగా చదవగలుగుతున్నాం. వెంటనే అతడు ఎప్పుడైతే గ్రహించగలిగిన బుద్ధి వచ్చిందో, దేవుడు ఏమై ఉన్నాడో అతడు గ్రహించాడో, అతడు గ్రహించడమే కాదు, గ్రహించిన వెంటనే దేవునికి కృతజ్ఞతా స్తుతులు ఏ విధంగా చెల్లించాడో ఆ విధంగా చెల్లించిన తర్వాత దేవుడు అతడు పోగొట్టుకున్న రాజ్యాన్ని అతనికి ఇచ్చి ఉన్నాడు. తిరిగి తన యొక్క రాజ్యాన్ని పొందుకున్నాడు, తన యొక్క ఆధిపత్యాన్ని పొందుకున్నాడు. జనులు అతను సేవించడానికి అతన్ని అంగీకరించారు. హల్లెలూయా. చూడండి, పైనున్న అధికారం తప్ప వేరే అధికారము లేదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన ఇండియా దేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న సకల రాజ్యములకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకనొకసారి పిలాతు యేసు ప్రభుని రెట్టిస్తున్నాడు. నిన్ను సిలువ వేయటకైనను నిన్ను విడుదల చేయటకైనను నాకు అధికారం కలదని నీవు ఎరుగువా అని యేసు ప్రభుతో మరి పిలాతు సెలవిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, పైనుండి నీకు అధికారం అనుగ్రహించబడితేనే కానీ నా మీద నీకు ఎటువంటి అధికారము లేదు. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పైనున్న అధికారం తప్ప వేరే అధికారము లేదు. 1 తిమోతి 4:10 యేసు ప్రభుని గురించి అక్కడ ఏమైనా వ్రాయబడి ఉందంటే, మనుషులందరికీ ఆయన రక్షకుడు. మనుషులని ఎవరైతే పిలువబడుతున్నారో వారందరికీ యేసు ప్రభు రక్షకుడు. 1 తిమోతి 4:10 మనుషులందరికీ ఆయన రక్షకుడు. అపోస్తల కార్యం 4:12 మనం చూసినట్లయితే, ఆకాశం క్రిందున్న ఏ నామము బట్టి మనకి రక్షణ కలగదు. మరి ఏ నామాన్ని బట్టి రక్షణ కలుగుతుంది? యేసు నామమును బట్టి మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వంటి వారిని దేవుడు కొరకు పౌరుషంగా జీవిస్తున్న వారిని మరి నెబుకద్నెజరు ఎక్కడ వేయించాడంటే, మండుచున్న అగ్నిగుండంలో వేయించాడు. దేని కొరకంటే వారు దేవుని నామాన్నే ఒప్పుకున్నారు, దేవుని ఎదుటే సాగిలపడ్డారు, కానీ విగ్రహ పూజ చేయడానికి వారు ఏమాత్రము అంగీకరించలేదు. వారు అగ్నిలో పడవేయబడిన తర్వాత వారు అగ్నిలో ఆహ్లాదకరంగా తిరుగుతున్నారు. అగ్ని వారిని కాల్చివేయలేదు. అగ్ని వారిని కాల్చివేయకుండా వారు ఆహ్లాదకరంగా తిరుగుట చూచి మరి నెబుకద్నెజరు రాజు వారిని అగ్నిగుండంలో పైకి తీపించినప్పుడు వారికి అగ్నివాసన కానీ పొగవాసన కానీ వారికి కలగలేదు. వారి వెంట్రుకల్లో ఒకటైనను నాశనం అవ్వకుండా ఉండటం చూచి నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుని వల్లనే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. నీకు రక్షణ, నీకు విడుదల, నీకు ఆరోగ్యం, నీకు స్వస్థత, నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానము, సమస్తము ఎక్కడి నుంచి కలుగుతాయంటే యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి నీకు కలుగుతుంది. ఆయనే సర్వ శరీరులకు రక్షకుడిగా ఉన్నాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి అంతేకాదు, రోమపత్రిక 9:5 ఏముందంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయనంటే ఎవరు? ప్రభు అయిన యేసు సర్వాధికారి అయిన దేవుడు. సర్వము యొక్క అధికారము, సర్వశక్తి గల దేవుడు, సర్వము యొక్క అధికారం కలిగిన దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీదను భూమి క్రిందను పరలోకమందును ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగవలెను. ఎందుకంటే దేవుడు యేసు ప్రభుని ఏ విధంగా హెచ్చించాడంటే ఉన్నతంగా హెచ్చించాడు. ఆయన నామం కన్నా పైనామము ఏదీ లేదు. ప్రతి ఒక్క నామం కన్నా పైనామంగా ఆయన చేసి ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగవలనని, ప్రతి ఒక్క నాలుక ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలని దేవుడు ఆయనను హెచ్చించాడు. మత్తయి సువార్త 28:18 మనం చూసినట్లయితే, ఆకాశమందు పరలోకమందును భూమి మీద నాకు అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ సర్వాధికారం ఎవరు కలిగి ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా.
నా పేరు సుభద్ర అండి, మాది మరలం పెళ్ళండి. నేను ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, కట్టుకోలేకపోతున్నానండి. సర్లే ప్రార్థనలోకి వెళ్తే మన సమస్యలను తీరుతాయి అన్నారని ఇక్కడ జంగారెడ్డి వచ్చానండి. ఆ పాస్టమ్ గారు పాస్టర్ గారు నీకు మంచి మేలు జరుగుద్ది, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, మేము కూడా చేస్తాము అన్నారండి. అని అంటే సర్లే ప్రార్థన చేసుకుని వెళ్ళాక నాకు అన్ని బేస్మెంట్ వరదాకా ఏది అడ్డింకి లేకుండా వచ్చేసిందండి. బేస్మెంట్ వేసాను. ఇప్పుడున్న మిగతా లెగుతానికి మళ్ళీ ప్రార్థన చేయించుకోవటానికి సాక్షిని చెప్తాకి వచ్చానండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తనకు ప్రార్థన చేయవారి అందరిలా కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడంట. ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వారి అందరిలా కృప చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఐశ్వర్యవంతుడు. చూడండి, మొన్న ఒకసారి ఒక క్రిస్మస్కి వెళ్ళాను. ఆ క్రిస్మస్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని, ప్రముఖులందరినీ పిలిచారు. మరి వారి యొక్క సమక్షంలో వారి యొక్క చేతుల మీదుగా వారికి కొంతమందికి బట్టలు పంపిణీ చేశారు. ఒక నలుగురికి పంపిణీ చేశారు. మరి తర్వాత ఏమంటున్నారంటే ఇంక మా యుద్ధకు లేవు. వాళ్ళ మనుషులంతా, మరి పేదవారంతా, విధవరంతా వాటి వరకు ఎగబడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర లేవు, తర్వాత చూద్దాం, తర్వాత ఇద్దాం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ఐశ్వర్యము, వాళ్ళ యొక్క స్తోమత అంతవరకే ఉంది. కానీ బైబిల్ చెప్తుంది తనకు ప్రార్థన చేయవారు అందరి ఎళ్ళ కృప చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఐశ్వర్యవంతుడంట. ఒకనొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలంతా అరణ్యంలో ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. వారి యొక్క రోదన పరమనున్న దేవునికి వినపడింది. వారంతా దేని కొరకు ఏడుస్తున్నారంటే మాకు మాంసం కావాలి, మేము రోజు తినే ఈ మన్నా మాకు చిరాకు పుట్టిస్తుంది, వీటి అందు మాకు ఇష్టం లేదు, మా అందరికీ మాంసం కావాలి, మాకు ఎవరు పెడుతారని మోషేని చూచి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా వీరి యొక్క బాధ నేను భరించలేకపోతున్నాను, వీరు నేనేమన్నా కన్నానా, వీరి యొక్క బాధను భారం నా మీద పెట్టావు, నీకు ఇష్టమైతే నన్ను చంపే, వీరు ఈ వేడుపు వినటం కన్నా నన్ను చంపడమే శ్రేయస్కరమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు దిగివచ్చాడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో సెలవు మోషే, నా యొక్క ప్రజలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 నెల రోజులు వారు మాంసం తిందురు. ఎంత విస్తారంగా, ఎంత తృప్తిగా తింటారంటే వారి యొక్క నాసికా రంధ్రంలోంచి వారి బయటికి వచ్చేంత వరకు వారు తింటారు. ఆ విధంగా నేను ఇస్తానని దేవుడు మోషేతో సెలవిచ్చినప్పుడు మోషే కంగారు పడిపోయాడు. ఎందుకంటే 6 లక్షల పాదాచారులంట. 6 లక్షల పాదాచారులంటే 6 లక్షల కాల్బలము. యుద్ధానికి వెళ్ళగలిగిన వారు 6 లక్షలు. వాళ్ళు కాకుండా స్త్రీలు, వాళ్ళు కాకుండా మరి బాలురు, వాళ్ళు కాకుండా బాలికరు, వాళ్ళు కాకుండా వృద్ధులు, మొత్తము మనం ఇంచుమించు 15 లక్షల మంది. వారికి మాంసం ఏమిది ఇవ్వాలి ప్రభువా అని మోషే దేవుడితో అంటున్నాడు. చేపలు పట్టాలా, గొర్రెలు కొయ్యాలా, కోడెలను కొయ్యాలా, ఏమి చేయాలి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నా యొక్క బాహుబలం ఏమైనా తక్కువైందా, రేపటి దినాన్న నా కార్యము చూచెదవని. మరి తెల్లవారి దేవుడు ఏం చేశాడంటే ఒక తూర్పు గాలిని రప్పించినప్పుడు మరి ఆ గాలి మరి పూరేళ్లను వాళ్ళ యొక్క క్యాంపులో పడవేసినట్లు మనం చూస్తున్నాము. ఎంత విస్తారమైన పూరేళ్ళు అంటే మరి భూమి నుంచి 2 మూరల ఎత్తుగా అవి నేల మీద పడ్డాయంట. ఎంత కనుచూపు మేరంత వరకు అవి పడ్డాయంట. చూడండి, తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి యొక్క అవసరతలను, వారందరి యొక్క కోరికలను తీర్చడానికి ప్రభు ఐశ్వర్యవంతుడంట. నీవు ప్రార్థన చేస్తే నీ విషయంలో కూడా అంత సమృద్ధిని ఇవ్వడానికైనా సమర్థుడు. ఎవరి నామం వల్ల నీకు మరి ఈ సహాయం కలుగుతుందంటే యేసు నామం వల్లనే. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి కలను, ప్రభు అయిన యేసు నామం వల్లనే. నీవు ఆ నామం బట్టి ప్రార్థన చేస్తే నీ యొక్క కొరతను, నీ యొక్క అవసరతను తీర్చడానికి ఆయన ఐశ్వర్యంతో